అనుకున్నదొకటి, అయ్యిందొకటి అంటే ఇదే అండి. అనుకున్నదేంటంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. కానీ అనుకోకుండా చంద్రపూర్ మహంకాళి అమ్మవారి దర్శనానికి బయలుదేరాము. గుళ్ళు, గోపురాలు అంటే నచ్చని మా ఆయన సడెన్‌గా అన్నారు అమ్మవారి దర్శనానికి వెళ్దామని. ఇక అమ్మవారి దయతో మా ప్రయాణం అయితే కొనసాగించాము. మా ప్రయాణం ఎలా జరిగిందో మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతాశ్రీ మల్టీ క్రియేషన్స్. అదేంటో అండి ఎండాకాలంలో వర్షాలు రావడం, మా ఆయన నోటి నుంచి దర్శనానికి వెళ్దాము అని అనడం, మేము బయలుదేరడము, వర్షము, అసలు కరెంట్ లేదు. అనుకున్నదే తరువుగా మేము అమ్మవారి పూజ సామాన్లు అన్నీ తీసుకొని, మాల తీసుకొని ముందుకు వెళ్ళాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వస్తుంది అమ్మవారి టెంపుల్. అసలు అలా అమ్మవారి గుడిలో అడుగు పెట్టంగానే ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్, ఎంత హాయిగా అనిపించిందో. ఇక్కడ అయిపోయిన తర్వాత కొంచెము అంటే ఒక 10 అడుగుల దూరం ఉంటుంది చూడండి, అమ్మవారు ఎంత అద్భుతంగా దర్శనం ఇస్తున్నారో. నాకైతే ఎంత బాగా అనిపించిందో. అమ్మవారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దర్శనం ఇస్తారంట. అంటే మనం చూసే విధానాన్ని బట్టి అమ్మవారు మనకి ఏ రూపంలో కనిపిస్తున్నారనే లాగా ఉంటుంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం పైకి వెళ్తే మళ్ళీ అక్కడ నుంచి కూడా మనం ఆ విండోస్లో నుంచి కూడా అమ్మవారిని చూడవచ్చు. అలా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ధ్వజస్తంభం కానీ, పూజా విధానాలు కానీ, అక్కడ బలిదానాలు కూడా చేస్తారంట. వారికి బోనాలు కూడా సమర్పిస్తారు. అలా ఉన్నాయి. అమ్మవారి పాదాలను దర్శించుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మా చిట్టి తల్లి అదొక రకంగా చూస్తుంది. టెంపుల్ ఇంత అద్భుతంగా ఉంది, అసలు దీన్ని ఎలా కట్టారు అన్న ఉద్దేశంతో చూస్తుంది. ఇంకా అక్కడ నుంచి పాదాలు దర్శనం చేసుకొని మేమందరం ఎంతో భక్తిగా అమ్మవారిని దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళాము. ఇంకా ఎదురుగానే ధ్వజస్తంభం దర్శనం ఇస్తుంది మనకి. ఆ ధ్వజస్తంభంని దర్శనం చేసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్తే హనుమాన్ మనకి దర్శనం ఇస్తారు. ఆ హనుమాన్ని కూడా దర్శనం చేసుకొని జిల్లేడు మాల వేసేసి చెప్పుకొని ఇంకా చంద్రపూర్ నుంచి మేము రిటర్న్ బయలుదేరాము. ఇది మా జర్నీ.